అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా తీస్తున్నా సంక్రాంతికి వస్తున్నాం సెంటిమెంట్ నే ఇంకా ఫాలో అవుతున్నాడా? మనశంకర వరప్రసాద్ నుంచి వచ్చిన మెగా విక్టరీ మాస్ పాట చూస్తుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ గుర్తుకొస్తుందా? చిరంజీవి వెంకటేష్ కలిసి చిందులేసిన ఈ పాట ఎలా ఉందో చూసేద్దామా? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు తీస్తున్న ఆడియన్స్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాంతో పోల్చి చూస్తున్నారు. ముఖ్యంగా పాటల విషయంలో సంక్రాంతికి వస్తున్నామని గుర్తు చేసుకుంటున్నారు. మనశంకర వరప్రసాద్ నుంచి మీసాల పిల్ల రిలీజ్ కాగానే సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీద రామచిలకవేతో పోల్చి చూశారు. లేటెస్ట్ గా వచ్చిన మెగా విక్టరీ మాస్ సాంగ్ ను బ్లాక్ బస్టర్ సంక్రాంతితో కంపేర్ చేస్తున్నారు. సంక్రాంతికి హిట్ కొడుతున్నామని చెప్పడం అనిల్ కి అలవాటైపోయింది. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ తో సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. వెంకటేష్ 40 ఏళ్ల కెరీర్ లోనే కాదు అనిల్ రావిపూడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ 160 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మనశంకర వరప్రసాద్ దగ్గరకు వచ్చేసరికి మెగా విక్టరీ మాస్ సాంగ్ లో అద్దిరిపోద్ది సంక్రాంతి అంటూ చిరంజీవి వెంకటేష్ కలిసి గట్టిగా చెప్తున్నారు. సినిమా జనవరి 12న థియేటర్స్ లోకి వస్తోంది.